welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State Intermediate Second Year 2B chapter number 1 circles exercise 1A లో ఫస్ట్ రోమన్ లో ఫిఫ్త్ ప్రాబ్లం సేమ్ ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నట్లే ఈ ప్రాబ్లం కూడా అలానే ఒక పాయింట్ నుంచి సర్కిల్ అనే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి. అది ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది, సెంటర్ పాయింట్ ఇది అని చెప్తున్నారు వాళ్ళు. మనకి సెంటర్ తెలుసు, ఒక పాయింట్ తెలుసు. సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే సెంటర్ని పాయింట్ని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే రేడియస్ వస్తుంది. రేడియస్ నుంచి మనము సర్కిల్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెంటర్ పాయింట్ నుంచి రేడియస్ నుంచి మనం సర్కిల్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. గివెన్ పాయింట్, దీని గివెన్ పాయింట్ -2, 3 అండ్ సెంటర్ C ఈక్వల్ టు 0, 0. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ -2, 3 అండ్ center 0, 0 is r equal to root over x2 minus x1, 0 minus into minus plus 2 whole square plus y2 minus y1, 0 minus 3 whole square. Radius r equal to root over 2 square plus 3 square. ఈ -3 square అనేది +3 square అయిపోతుంది స్క్వేర్లో. 4 plus 9 root 13 is radius. ఓకే, ఎస్, ఇప్పుడు మనకి రేడియస్ తెలిసిపోయింది. రేడియస్ తెలుసు, సెంటర్ పాయింట్ తెలుసు, సర్కిల్ ఈక్వేషన్. వి నో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ with center 0, 0 and radius r is, okay, center radius తెలుసు కాబట్టి is x minus h whole square plus of y minus k whole square equal to r square. x మైనస్ ఇది h అవుతుంది, ఇది k అవుతుంది. 0 whole square plus y minus 0 whole square equal to r means √3. r square ఉంది కదా, square root cancel. x minus 0 means x square. y minus 0 means y square equal to 13. x square plus y square, ఈ 13ని లెఫ్ట్ సైడ్ తీసుకుంటే -13 అవుతుంది, ఈక్వల్ టు 0. అంతేనన్నా, ఈజ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్ని డిస్కస్ చేసుకుందాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.